హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి 2 ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే 2 ఎంట్రీస్ వచ్చాయి. ఫ్రెండ్స్, ఒక ఎంట్రీ ఏమో నో లాస్ నో ప్రాఫిట్, ఐ మీన్ లైక్ ప్రాఫిట్ అయితే వచ్చింది, కాకపోతే ఎగ్జిట్ అయిపోయి అనమాట. ఇంకో ఎంట్రీ మంచిగా రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఆ ఎంట్రీస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ ఈరోజు చూసుకుంటే నిన్న మీకు చెప్పాను కదా, నాకు ఈ 1 minute టైం ఫ్రేమ్లోని 1 minute టైం ఫ్రేమ్ అని కాదు, లైక్ 30 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్లో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, సో అట్ ద సేమ్ టైం లైక్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒకేలా అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి వచ్చినా సరే, లేదంటే ఇలాగా డౌన్ సైడ్ వచ్చింది కదా, ఇలా వచ్చి ఈ ఏరియా దగ్గర వచ్చి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఎంట్రీ తీసుకుందాం ప్లాన్ చేశాను, లైక్ పిఈ సైడ్ ఎంట్రీ. కాకపోతే మార్కెట్కి నేను ఇంకో సైడ్ ఆఫ్ ది మిర్రర్ చూడలేదు. లైక్ ఏంటంటే ఇట్ సైడ్ 4 hours టైంలోని ఒక టైప్ ఆఫ్ క్యాండిల్ ఉందన్నమాట. ఆ క్యాండిల్ లిక్విడిటీ క్యాండిల్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది మన స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేయండి. లైక్ ఎందుకు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయింది అనేది మన స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ అక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యి ఇది ఏదైతే లెవెల్ ఉన్నదో ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది. కానీ అయినా నాకు తేడా కొట్టింది, ఏంటబ్బా అసలు ఈ లెవెల్ బ్రేక్ అవ్వదు అనుకున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం ఓకే మనం ఎంట్రీ అయితే తీసుకోలేం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది స్టాప్ లాస్ పెద్దది ఉన్నది కదా అని చెప్పేసి ఇది ఒక 59 points అలా ఉందన్నమాట, 56 points. సో స్టాప్ లాస్ పెద్దది ఉంది కదా, సో ఎర్లీ మార్నింగ్ కదా, సో మార్కెట్ ఇలా వచ్చి ఇలా 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అవుతుందేమో అని చూశాను. కానీ మనకి అదేం ఛాన్స్ అవ్వకుండా సరాసరి పైకి అయితే వెళ్ళిపోయింది ఇంకా. ఓకే, సో పైకి వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇలా ఫస్ట్ క్యాండిల్ ఇలా పడింది కదా, ఇక్కడ నుండి అంటే ఇక్కడ ఇలా చేంజ్ ఇక్కడ ఇలా కూడా అవ్వలేదు. ఇలా కూడా అయ్యి ఉన్న పోనీ పిఈ సైడ్ ఎంట్రీ నమ్మేవారు, కానీ మనకు లైక్ ఆ కన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఆ కన్ఫర్మేషన్ రాలేదు, సో అందుకే ఆ ఎంట్రీ అనేది తీసుకోలేకపోయాం అక్కడ. ఓకే, ఎంట్రీ అనేది తీసుకోవడం, సో చాలా కన్ఫర్మేషన్స్ ఉంటాయి. మనం ఉట్టిగా ఒక సింగిల్ గా ఒకదాని మీద చూసుకొని బ్లైండ్ గా వెళ్ళిపోలేం కదా. దీనికైతే ఈ కన్ఫర్మేషన్ 4 hours టైం ఫ్రేమ్ లో ఒక రీజన్ ఉన్నది. ఆ రీజన్ వల్ల ఏంటంటే మార్కెట్ అనేది పైకి పుష్ అయింది. కానీ నాకు నమ్మకం లేదు, ఎంత పైకి పుష్ అయినా సంథింగ్ ఏదో తేడా జరుగుతుంది అనుకున్నట్టే. లైక్ ఏంటంటే ఫోన్ ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడము, లేదంటే మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్ లో ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇది ఉంది కదా, ఈ హై ఇలా దీన్ని తగిలిన తర్వాత ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ కాల్ ఎంట్రీ ప్లాన్ చేసామాట. కానీ మనకు అటువంటి ఛాన్స్ ఏమి ఇవ్వకుండా సరాసరి చాలా పెద్ద క్యాండిల్తో ఇలా పడిపోయింది. లైక్ ఏంటంటే ఇదంతా ఇది బ్రేక్అవుట్ అయింది కదా, ఇది ఒక సపోర్ట్ లాగా అనుకుంటారు కదా, సారీ రెసిస్టెన్స్ లో అనుకుంటారు కదా. ఇది బ్రేక్అవుట్ అవగానే ఇక్కడ ఎంట్రీ అయిపోయారు, మళ్ళీ ఇది రీటెస్ట్ అనుకుంటారు. ఈ రీటెస్ట్ అవగానే ఇక్కడ ఎంట్రీ అయ్యారు, ఇక్కడ ఎంట్రీ అవగానే ఇక్కడ అన్ని స్టాప్ లాస్ కొట్టేసింది అనమాట. స్టాప్ లాస్ కొట్టగానే చూడండి ఎంత పెద్ద క్యాండిల్ పడిందో. సో అందుకే మనం ఏంటంటే గుడ్డిగా లైక్ ఒక కన్ఫర్మేషన్ తో ఇప్పుడు మన మార్కెట్ లో ఎంట్రీ అనేది అవ్వకూడదు. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని ఒక ఎంట్రీ అనేది మనం ఇవ్వాలి, అప్పుడే మన మనీ అయితే పెడితే దానికి వాల్యూ ఉంటుంది, ఒక స్టాప్ లాస్. సో అది మాట చూస్తే ఇక్కడ రీటెస్ట్ వస్తే ఈ రీటెస్ట్ లో బలి అయిపోయారు అందరూ. ఓకే, ఒకవేళ నాకే కనుక నాకు ఈ రీటెస్ట్కి ఇలా వచ్చినా సరే రీటెస్ట్ లో నేను తీసేసుకోను, నాకు మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ కావాలి. లైక్ ఏంటంటే ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవడం, లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడం. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఆటోమేటిక్ గా లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలన్నమాట మళ్ళీ. ఓకే, సో అది సరాసరి డౌన్ సైడ్ కొట్టేసింది. ఇది మళ్ళీ ఆర్డర్ బ్లాక్ మీద యాక్ట్ చేస్తుంది కదా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుండే మరి మార్కెట్ ర్యాలీ అయ్యింది, ఇక్కడ లైక్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఇంబ్యాలెన్స్ చేంజ్ ఆఫ్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినా సరే నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకుందామన్నా సరే సరైన లైక్ ఏంటంటే ఈ అంత స్టాప్ లాస్ అవ్వాలి. ఇక్కడ ఓకే ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇదంతా స్టాప్ లాస్ అవ్వాలి. ఇది చూసుకున్నా సరే పెద్ద స్టాప్ లాస్ చూడండి 83 points అలా వచ్చేస్తుంది. పోనీ మనకి కన్ఫర్మేషన్ వచ్చిందా? కన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వచ్చింది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ కూడా వ్యాలిడిటీ ఉండదు అనమాట. ఓకే, తర్వాత ఏమైందంటే లైక్ 30 minutes టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. అది ఇక్కడికి రావాలి అంటే ముందు ఇక్కడ మళ్ళీ ఇంకో సర్పం ఉన్నది. లైక్ ఏంటంటే ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లిక్విడిటీ ఎంట్రీ ఉన్నది అనమాట. ఓకే, సో ఏది చూసుకున్నా సరే మళ్ళీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ రిట్రెస్ అయింది కదా,
నాకు ఇంకా కాల్ సైడ్ ఏది తీసుకోబోతు కాలేదు. నాకు ఎక్కడ మనకి లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ క్రియేట్ చేసింది. ఓకే, చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ క్రియేట్ చేసింది. సారీ, ఇక్కడ మనకి ఎంట్రీ ఉన్నది, కానీ ఎంట్రీ అవ్వకూడదు. ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు. బికాస్ మీకు ఇది క్లియర్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే 45 minutes టైం ఫ్రేమ్ లోని ఇది ఒక లిక్విడిటీ ఎంట్రీ ఉన్నది. ఈ లిక్విడిటీ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకు ఎక్కడి నుంచే రియాక్ట్ అవుతుంది మార్కెట్, ఎందుకు ఎక్కడి నుంచే మీరు అలా పర్టికులర్ గా, అంటే నేను అదంతా కాదు, అది కూడా కాదు, ఇక్కడే గీస్తాను. ఓకే, అది జోన్ గా గీస్తున్నాను కదా, ఆ జోన్ గా అంటే ఆ లోపు జోన్ లో రియాక్ట్ అవుతుంది. కాకపోతే మార్కెట్ ఈ ఉందా పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో చూసుకుంటే మనకి మార్కెట్ ఎగ్జాక్ట్లీ పర్టికులర్ పాయింట్ దగ్గర అక్కడే రియాక్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉన్నదన్నమాట. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు. 1 minute టైం ఫ్రేమ్ లో గ్యారంటీ ఫెయిల్ అవుతుంది. ఓకే, సమ్ రియాక్షన్ అయితే వచ్చింది, కానీ ఇది ఫెయిల్ అవుతుంది అనమాట. మీకు ఎందుకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అంటే చూపిస్తాను చూడండి. పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఓకే, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. మళ్ళీ ఏంటంటే ఇక్కడికి వస్తే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఎంట్రీ అనేది తీసుకుంటాం. అక్కడ స్టాప్ లాస్ ఏంటంటే ఇది ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, బికాస్ ఇక్కడ ఒక లిక్విడిటీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఉన్నది. ఆ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎంట్రీ అనేది మిస్ అయ్యి, అక్కడ ఎంట్రీ అనేది ఏంటంటే ఎంట్రీ అవ్వకూడదు, కాల్ ఎంట్రీ. ఓకే, బాగానే ఉన్నది. సో మరి మనకి ఎంట్రీ ఎక్కడ దొరికిందంటే నేను ఇక్కడ నుండి చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ అయ్యింది అనమాట. ఏంటంటే పిఈ సైడ్ టర్న్ అయ్యాను. అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయింది కదా. నాకు కన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ నాకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎక్కడ దొరికిందంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ పుల్ బ్యాక్ ని క్రాస్ చేసి ఇండ్యూస్మెంట్ చేసి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో నాకు ఇది నాకు ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అన్నమాట. పర్ఫెక్ట్ ఎంట్రీ అట్ ద సేమ్ అంటే నాకు ఇక్కడ ఏం లేదు. నాకు ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ఆపోజిట్ సైడ్ లో మళ్ళీ ఇక్కడ ఉన్నది మళ్ళీ ప్రాబ్లం ఇక్కడ ఉన్నది మళ్ళీ. సో ఈ రివర్స్ ఏదైతే అయిందో ఈ దానికి రివర్సల్ ఏంటంటే డిమాండ్ నుంచి ఏమి పైకి వెళ్ళట్లేదు. సో నాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎంట్రీ అవ్వడానికి. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నేను ఎంట్రీ అనేది అయ్యాను. కాకపోతే ఇది కూడా చూసుకుంటే పెద్ద స్టాప్ లాస్ చూసుకుంటే 60 points అప్రాక్సిమేట్లీ వచ్చింది. ఈ ఎంట్రీ అవ్వాలా అంటే అవ్వకూడదు అనేది మీ ఇష్టం. నేనైతే చాలా తక్కువ లాట్స్ కట్టాను. నాకు రిస్క్ కూడా చాలా తక్కువ లాట్స్ పెట్టి ఏదో ఒక ఎంట్రీ ఏంటంటే దొరకలేదు కన్ఫర్మేషన్ దొరికింది కదా. అట్ ద సేమ్ టైం ఏంటంటే 50 minutes టైం ఫ్రేమ్ లోని 45 minutes టైం ఫ్రేమ్ లో బేరిష్ అండ్ గల్ఫింగ్ కూడా మనకు సపోర్ట్ ఉందన్నమాట అక్కడ ఆ ఏరియాలో. సో సపోర్ట్ ఉంది కదా, ఏంటంటే ఈ ఎంట్రీ దగ్గర అవుదాం. ఎక్కడ వరకు ఏదైతే లైన్ పెట్టి అది కూడా కాదు, మీకు లైన్ పెడుతుంటే ఆ జోన్ గీస్తుంటే జోన్ అంతా అనుకుంటున్నా, జోన్ కూడా కాదు. ఇది ఉంది కదా, ఇక్కడ వరకు ఉందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట ఎగ్జాక్ట్ ఈ పాయింట్ వరకు. సో తీసుకున్నాను చాలా తక్కువ లాట్స్ మాట, చాలా తక్కువ రిస్క్ రివార్డ్. బికాస్ చాలా పెద్ద స్టాప్ లాస్ ఉంది కదా అని చెప్పేసి ఎంట్రీ అయ్యాను. బాగానే ఉంది. ఈ ఏరియా వరకు వచ్చింది అంటే ఫస్ట్ టార్గెట్ అయితే వచ్చింది. కాకపోతే నా అల్టిమేట్ సెకండ్ టార్గెట్ ఇది. సెకండ్ టార్గెట్ రాలేదు. సెకండ్ టార్గెట్ రాకుండా మార్కెట్ మళ్ళీ పైకి పుష్ అయిపోయింది. పైకి పుష్ అయిపోతుంటే ఇది మళ్ళీ ఇది మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది కదా. ఓకే, ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, ఇది మళ్ళీ ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ మళ్ళీ. సో మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వన్స్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. సో మళ్ళీ అక్కడికి వెళ్తుంది కదా. నాకేంటంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి నో లాస్ నో ప్రాఫిట్. మళ్ళీ ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్ అంటే సమ్ ప్రాఫిట్ వచ్చింది. ఏదైతే మన రిస్క్ అంటే ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయి ఉంటే బాగానే ఉండేది. అప్పుడు కూడా నాకు తెలిసి పెద్దగా రిస్క్ రివార్డ్ రాలేదు. నా ఏదైతే రిస్క్ చేశానో దానికి రివార్డ్ అయితే పెద్దగా రాలేదు. సో నో లాస్ నో ప్రాఫిట్, బ్రోకరేజ్ మనీ పోయి ఏదో ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, సో లీవ్ ఇట్. నేనైతే దాన్ని పెద్ద కన్సిడర్ చేయను. ఆ ఎంట్రీ కూడా తీసుకోవద్దు. ఓకే, అంటే ఎంట్రీ ఫెయిల్ ఎంట్రీ లాగే చూడాలి. తర్వాత ఇక్కడ ఎంట్రీ అయ్యాను. మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కదా. ఇక్కడ నాకు ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది అన్ని మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ అయ్యాను. రిస్క్ రివార్డ్ ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది, సెకండ్ టార్గెట్ అల్టిమేట్ గా అయితే బికాజ్ చెప్పాను కదా ఈ లైన్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, బికాజ్ ఆ లైన్ దగ్గర ఎందుకు ఎగ్జిట్ అయిపోయామంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి చాలా డ్రాస్టిక్ గా రాలేదు. ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, మార్కెట్ దీని పైనుంచి
బ్రేక్ చేయలేకపోతుంది. బికాస్ ఇది ఒక ఫేక్ మూవ్ అన్నమాట. ఇది ఏదైతే బ్రేక్ చేసి పైకి వెళ్ళింది ఫేక్ మూవ్. నాకు మార్నింగ్ అర్థమైంది. లైక్ 53,000 దగ్గర చాలా కాల్ ఆప్షన్, అది మళ్ళీ మా సైకలాజికల్ రెసిస్టెన్స్ అనమాట. అక్కడ చాలా కాల్ సెల్ చేసి బిల్డ్ చేసి ఉన్నదన్నమాట. సో వాళ్ళైతే ఆ పొజిషన్స్ అని ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు, కానీ ఏంటంటే మళ్ళీ అది పైకైతే వెళ్ళింది. నాకు అనిపించింది ఏదో ఫేక్ మూవ్ లాగా ఉన్నది, చూద్దాం ఇంకా కన్ఫర్మేషన్ తీసుకుంటే అనుకున్నట్టే సినిమా జరిగింది. లైక్ డౌన్ సైడ్ వచ్చేసింది. సో వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. ఇంకా ఓకే, నేను ఇక్కడ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఫెయిల్ అంటే ఎంట్రీ అయితే దొరకలేదు, కాకపోతే ఈ లెవెల్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే వ్యూ అయితే రాంగ్ కాదన్నమాట, వ్యూ కరెక్ట్ అనమాట. సో కాకపోతే పైకి వెళ్ళి ఫెయిల్ చేసి తీసుకొచ్చారు. ఓకే, నైస్, బాగానే ఉన్నది. అయితే ఇక్కడ ఎంట్రీ అయ్యాం కదా, ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ వరకే మళ్ళీ. సో ఇక్కడే ఎందుకు ఎగ్జిట్ అయిపోదా, ఇక్కడ ఇది బ్రేక్ అవ్వచ్చు కదా అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి లెవెల్ అన్నమాట. ఇక్కడ మార్కెటింగ్ కన్సల్టేషన్, అది చెప్పాలంటే యాక్చువల్లీ ఇదంతా కన్సల్టేషన్ జోన్. మనకు 1 minute టైం ఫ్రేమ్ లో ఎంట్రీస్ కనిపించచ్చు, కానీ ఇదంతా కన్సల్టేషన్ జోన్. హైయర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే చూడండి, కన్సల్టేషన్ జోన్. ఆ కన్సల్టేషన్ జోన్ లో మన చిన్నగా ఎంట్రీస్ దొరికినట్టు. ఇది చెప్పాలంటే ఇవి కూడా పెద్ద ఎంట్రీస్ కాదన్నమాట. ఓకే, సో ఏదో ఒకటి దొరికాయి కదా మొత్తానికి. సో చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ అయ్యాం. ఎక్కడ మంచి రిస్క్ 30 పాయింట్ స్టాప్ లాస్ వచ్చింది. అప్రాక్సిమేట్లీ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోయింది కదా, 1:5 అప్రాక్సిమేట్లీ వచ్చింది. ఇక్కడ నో లాస్ నో ప్రాఫిట్. ఇక్కడ మళ్ళీ అక్కడ నో లాస్ నో ప్రాఫిట్ ఏంటంటే ఇక్కడ అంతే కొంత మనీ వస్తుంది కదా, ఆ మనీ రిస్క్ అయినట్టు ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీ అయ్యాను. ఆ ఎంట్రీ తీసుకొని లైక్ ఇక్కడ 60 పాయింట్ స్టాప్ లాస్ వచ్చింది, ఇక్కడ 30 పాయింట్ స్టాప్ లాస్ వచ్చింది. సో ఇక్కడ లాట్స్ అనేవి యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, రిస్క్ తగ్గట్టు లాట్స్ అనేవి మనం ఏంటంటే చేంజ్ చేస్తాం. ఓకే, ఎలా ఈ ప్రతి రిస్క్ కి లైక్ 60 పాయింట్స్ ఇక్కడ వచ్చిన దానికి అదే లాట్స్, ఇక్కడ 30 పాయింట్స్ వచ్చిన దానికి అదే లాట్స్, అలా కాదు. మనం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. పొజిషన్ సైడ్ చెయ్యాలి స్టాప్ లాస్ బట్టి. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ అయ్యాను. 1:5 వచ్చింది. సో యాక్చువల్ చెప్పాలంటే రెండు స్టాప్ లాస్ హిట్లు కాదు, ఇది స్టాప్ లాస్ హిట్ కాదు, ఇది స్టాప్ లాస్ హిట్ కాదు, ఇది స్టాప్ లాస్ హిట్ కాదు. సో ఓకే, ఈ విధంగా ఎంట్రీ అవ్వడం జరిగింది. అయితే ఈ ఎంట్రీ అక్కడ నుంచే మళ్ళీ డ్రాస్టిక్ గా మార్కెట్ అనేది పెరిగిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది అది. అయితే ఏంటంటే లిక్విడిటీ కోరుకుంటుంది. లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్ రావాలని చూస్తుంది. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఫామ్ అయిందన్నమాట. ఆ లిక్విడిటీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ, అది అయిపోయింది కదా, ఇంకా టైం అయిపోయింది అనమాట. అప్పటికి మార్కెట్ అనేది 3 అయిపోయింది. సో ఆ ఎంట్రీ కూడా ఇంకా అవ్వలేము. సో ఓకే, ఆ లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ గురించి, లిక్విడిటీ గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తాను. దానికి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. లిక్విడిటీ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, సో అది మాట. అయితే రేపటి మార్కెట్ గురించి చూసుకుందాం. రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే రేపటి మార్కెట్ నాకు ఈ లెవెల్ బ్రేక్ అయిపోవాలి. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయి రేపు గ్యాప్ డౌన్ అవ్వాలి నాకు ఇది. ఓకే, నాకు ఈ గ్యాప్ డౌన్ అయిపోతే ఇది ఉంది చూడండి, ఇది చాలా లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడ రిస్క్ ఇచ్చేసి ఇంకా పిఈ ఎంట్రీ తీసేసుకుంటాను ఇక్కడ ఇలాగ. అది ఎప్పుడు గ్యాప్ డౌన్ అవ్వాలి నాకు ఇలాగ, లైక్ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ అవడం, లేదంటే ఇది గ్యాప్ డౌన్ అయినా సరే తీసుకుంటామంటే కొద్ది రిస్కీ. లైక్ ఏంటంటే ఈ ఏరియాలోని ఇక్కడికి ఫుల్ ఇలా గ్యాప్ డౌన్ అయిపోతే మాత్రం ఇంకా సూపర్ మాట. లేదు ఇంకో టైప్ ఆఫ్ కూడా ఉన్నది, బ్రేక్అవుట్ అయ్యింది సరిగ్గా బ్రేక్అవుట్ అవ్వలేదు అనుకోండి, ఇలా వెళ్ళినట్టే వెళ్ళి లాంగ్ వచ్చేసింది అనుకోండి, అది కూడా కొద్దిగా రిస్కీ మాట. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద రిస్కీ మాట. సో ఏదైనా సరే ఇది ఒక మంచి ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, అది బాగా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, లైక్ రెడ్ క్యాండిల్ తో మంచిగా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోతుంటే పర్లేదు. ఓకే, అయితే ఇది రేపు రాకపోవడం బెటర్. ఎందుకంటే రేపు రాకుండా అలా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది అనుకోండి, అది ర్యాలీ కరెక్ట్ అవుతుంది. లేకపోతే ఉదయం ఇలాగ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ తర్వాత లాంగ్కి వెళ్ళిపోయింది అనుకోండి, అదొక కన్ఫ్యూజన్ అనమాట. అక్కడ ఎంట్రీ అవ్వాలా లేదా అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత కూడాను, లైక్ ఈ ఏరియాకి వస్తుంది కదా, ఈ ఏరియాకి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంక ఎంట్రీ అవ్వను, మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకుంటాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి ఇక్కడ మళ్ళీ లైక్ ఏంటంటే పిఈ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, సో అది లైక్ అది ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే డే టైం ఫ్రేమ్ లో నాకు ఇంకో కన్ఫర్మేషన్ కూడా దొరికింది. లైక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట ఇది, ఎగ్జాక్ట్ ఈ ఏరియా. సో దీనికి ఇక్కడ నుండి మళ్ళీ పిఈ ఎలాగైనా పిఈ అనేది మనకు వస్తుంది అనమాట. సో అందుకే ఏంటంటే పిఈ సైడ్ ఉంటున్నాను అనమాట నేను. నాకు ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్, సో అందుకే పిఈ సైడ్ ఉండడానికి రెడీగా ఉన్నాను అనమాట నేను. ఓకే, సో అది అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, బ్రేక్ డౌన్ అయిపోతే మాత్రం చాలా సీరియస్ గా క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలన్నమాట. లేదా క్యాండిల్ 15 minutes క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి
పైన ఇలా విక్తో క్లోజ్ అయితే మాత్రం కొంచెం సస్పీషియస్. సో వెయిట్ చేయాలన్నమాట మనం. ఓకే, సో వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిపోతే మళ్ళీ ఈ లెవెలే కనుక లైక్ ఇదే కనుక బ్రేక్ అయిపోతే, సో ఎగ్జాక్ట్ ఈ పాయింట్ అనమాట. లైక్ ఇదే ఈ జోనే కానీ, లైక్ జోన్ కాదు, ఇది ఒక లైక్ స్టాప్ లాస్ మనకి. సో ఇదే కనుక బ్రేక్ అవుట్ అయిపోతే కొద్దిగా థింక్ చేయాలి. థింక్ చేసి ఇది కూడా సో ఏదైనా సరే ఇది బ్రేక్ అయిన తర్వాత ఇంక కన్సల్టేషన్ అయిపోతుంది నాకు తెలిసి. అంటే అప్ సైడ్ వెళ్ళడం కూడా కొద్దిగా రిస్కీ, అది అప్ సైడ్ కూడా అంత ఈజీగా వెళ్ళదు, బికాస్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే గీసాను కదా ఎగ్జాక్ట్ గా పాయింట్, అక్కడ నుంచి మార్కెట్ అనేది ఇది బ్రేక్ చేయడం అంత ఈజీ కాదన్నమాట. సో ఓకే, రేపు కన్సల్టేషన్ అయిపోతుంది. అదే మాత్రం ఇది బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం చాలా ఈజీగా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ గా బ్రేక్అవుట్ అయితే మాత్రం. ఓకే, సో లేదు ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ ఇలా వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ వెళ్తే ఇక్కడ కూడా చెప్పాను కదా సేమ్ సినారియో, లైక్ ఏంటంటే మళ్ళీ బ్రేక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకుంటాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట, మనకి ఎంట్రీ దొరకదు. సో ఓకే, మనీ అనేది మనం సింపుల్ గా ఒక కన్ఫర్మేషన్ ఇది ఇచ్చివ్వగలం కదా. సో ఏంటంటే లైక్ ఒక ఎంట్రీ తీసుకోవాలంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తో స్మాల్ స్టాప్ లాస్ వస్తే ఎంట్రీ తీసుకోవడం బెటర్. నేనైతే ఇప్పుడు అలాగే అనుకుంటాను. ఎంత నాకు ఈ లెవెల్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా సరే, సో సమ్ టైమ్స్ తప్పదు. ఓకే, సో ఆ విధంగా అలా అనుకుంటున్నాను. ఇదే కనుక బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇంక డౌన్ సైడ్ అలా ర్యాలీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ హాల్ట్ అవుతుంది. ఇక్కడ హాల్ట్ అయినా పెద్ద మనం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి. ఓకే, సో ఇది మాట ఈ విధంగా అనాలిసిస్ ఉంటుందని నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను. ఓకే, మీకు కనుక ఏదో చెప్పిన క్లాస్ లో ఏదైనా డౌట్ ఉన్నా సరే, ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.